I'm Siri. Hi. Charan and I are teammates. I work as an app developer. Oh, yeah. I do coding. So if you have any doubts in that, just come to me. I'll help you. Oh, yeah. ఏం చెప్తుంది ఇది? Don't feel nervous about anything. People here are so friendly. So if you have any doubts or problem in work, just come to me. Feel free to come to me. I'll help you. Oh, అవునా? Okay, yeah. 1 minute. Charanni kaluddam. I'll check with him. Yeah. ఓరి దేవుడా, ఎంత పెద్ద ఆఫీస్ రా సామి. గిడ నా కాందాన్ని మొత్తం కాపురం పెట్టవచ్చు. రేపు పరిస్థితి రా. అదే ఫైండ్ అవుట్ చేస్తున్నారా? ఈరోజు 132 మెంబర్స్ న్యూ జాయినింగ్ ఉన్నారు. ఎలారా వెతికేదే? సరే, డూ వన్ థింగ్. ఆ 12 మెంబర్స్ ప్రొఫైల్స్ని ఫైండ్ అవుట్ చేయి. అదే పనిలో ఉన్నాను. అంటే చరణ్, చెప్పు సిరి. హెచ్ఆర్ పంపించారు ఎవరో ఇంటర్వ్యూ కోసం. శుభలక్ష్మి అంట. రే కమల్, ఐ విల్ కాల్ యూ బ్యాక్. పేరేమన్నావు? శుభలక్ష్మి. సుబ్బలక్ష్మి పద్ధతిగా ఉంది. సరే, పంపు. హలో. ఎస్. ఏ నువ్వా? చీ, నువ్వా? చీ ఏంటి చీ? కామెడీ ఉందా? చీ కాదు, తూ చా. ఇంకా అయితే హలో, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. ఐమ్ చెర్రీ, టీమ్ లీడ్, ప్రాజెక్ట్ హెడ్ ఇక్కడ. అయితే ఎవడికి గొప్ప? నేను సుబ్బలక్ష్మి. ఎక్కువగా మాట్లాడితే సాఫ్ట్వేర్ సుబ్బలక్ష్మి. కొంపదీసి చెర్రీ అంటున్నావు. నువ్వే చరణ్ కాదు కదా? ఎస్, నేనే. చెర్రీ నేనే, చరణ్ నేనే. ఇప్పుడు ఏం మ్యాటర్? ఛీ, దీనమ్మ జీవితం. వీడి దగ్గర నేను పని చేయాల్సిందే. హలో చరణ్. హలో, చెప్పు కాంత్. సుబ్బలక్ష్మి అని చెప్పి కొత్త న్యూ జాయిన్. ప్లీజ్ వద్దొద్దు. అసలుకే హాఫ్ మైండెడ్. ఇలాంటి బ్రెయిన్లెస్ పీపుల్ నా టీంలోకి ఎందుకు? సార్ ఆర్డర్, నీ ఇష్టమేగా. సరే. చెత్త నా కొడుక. అరే చరణ్, ఆ అమ్మాయిరా. నువ్వు వేస్ట్ ఫీల్, డాంకీ ఫీల్ అన్నావుగా. ఇదిగో ఈ అమ్మాయి. ఏంట్రా? నమస్తే మేడం. అరే చరణ్, బ్యాంక్లో నాకు ఒక అర్జెంట్ పని ఉంది, వెళ్ళేసి వస్తాం. సరే, వెళ్ళు. యు మే గో. హలో, ఎట్లా కనిపిస్తున్నాను నేను పోను. బరాబర్ పోను. హెచ్ఆర్ నీడికి బిలువు, అప్పుడు పోతా. నిన్ను పిచ్చోళ్ళందరినీ ఆఫీస్కి తెస్తారు. రే, ఆ సుబ్బలక్ష్మి మన టీంలో ఉంటుందంట. ఉండనివ్వరా, ఏమైంది ఇప్పుడు? బానే ఉందిగా. అవును, వేరే టీంలో ఉంటే మనం రివెంజ్ తీర్చుకోలేంగా. అదే మన టీంలో ఉందనుకో, హ్యాపీగా రివెంజ్ తీసుకోవచ్చు. ఐడియా ఏదో బాగానే ఉంది. సిరి, వీళ్ళ పిచ్చిదాన్ని బిల్లు. ఓకే. ఆ పేపరీ. యూఆర్ఇన్. రేపు ఎగ్జాక్ట్లీ 8:45 కల్లా ఆఫీస్లో ఉండాలి. పొరపాటు నువ్వు 8:46 ఉన్నా కూడా నువ్వు ఆఫీస్ బయటే ఉంటావు. తెలుసుగా, మనం ఎన్నిసార్లు ఆఫీస్ బయట ఉంటే అన్నిసార్లు శాలరీ కట్ అవుద్దని. హ, 8:45 అంట. మనం లేవాలంటే మినిమం 10:45 పట్టుద్ది. కుదరదు, తప్పదు. చెర్రీతో గేమ్స్ వద్దు. మార్నింగ్ 8:45కి నువ్వు ఇక్కడ ఉండకపోతే ఆఫీస్ బయట ఉంటావు. అర్థమైందిగా? గాచారం బాగాలేదు. వీడికి నేనే దొరికినట్టుంది. ఏందమ్మా? వామ్మో, గిట్లా యాద్ చేసుకున్నానో లేదో అట్లా ఫోన్ చేస్తుంది. హలో సుబ్బు, పోయినావానే ఆఫీస్కి? జాయిన్ అయినావా? ఎట్లుంది ఆఫీసు? జర ఫోటోలు పంపిరాదే, ఊళ్ళోళ్ళందరికీ చూపిస్తా.
అమ్మా కాస్త నీ ఎగ్జైట్మెంట్ ఆపుతావా? గిడంతా పెంట పెంట అవుతుంది. ఏమైందే? మొదట్లో గట్లనే ఉంటది. ఏం కాదు, మీ అయ్యతో నగ్గాలే, ఏం కాదు. సరేగా, ఇంతకీ మీ దోస్తులు ఎట్లున్నారో చెప్పు. గీడా నన్ను ఒక పాగల్ గన్ దగ్గర జాబ్ లో జాయిన్ చేసిండ్రు. జెండా కర్ర లెక్క పెరిగిండు. మన టామీ అడుకున్న బ్రెయిన్ లేదే. ప్యాంటు షర్ట్ తీస్తే 1/2 కిలో ఉండడు. నాకు బాస్ అంట. మళ్ళా కబాలి రేంజ్ లో బిల్డప్. సే, నీవు అసలే ఫేక్ సర్టిఫికెట్లు. నీకా పుట్టకొస్తే అక్షరం ముక్క రాదు. ఎక్కువ ఎక్స్ట్రాలు చేయకుండా మూసుకొని గడపడుండు. సరే, నా సావేది నేను చేస్తాను, ఉండు. సరే, జరభద్రం మళ్ళా మంచిగుండు. వీడికి దొరికిపోయినా. ప్యాంటు చొక్కా తీస్తే 1/2 కిలో కూడా ఉన్నా. బాయ్ సార్. రేపటి నుంచి ఉంటుంది నీకు ఫుల్ మీల్స్ విత్ ఎక్స్ట్రా రైస్ పెట్టిస్తా. వామ్మో, బతికిపోయినా. అన్నా, ఒక కాఫీ. 250 మేడం. అన్నా, నేను అడిగింది కాఫీ, నీ కాఫీ షాప్ కాదే. 20 రూపీస్కి కప్పే రాదు, కాఫీ ఎలాగ వస్తుంది మేడం? వామ్మో, కలియుగం. లోపల ఆడు, బయట కాఫీ. నీకు నీ కాఫీకో దండమే. మామ, ఎవరో పిల్లొస్తుందన్ను? రెడ్ టీషర్ట్లో ఉంది చూడు. ఉంది మామ. ఆ పిల్లతో ఉండాలా నేను? అవును కోడలా. ఓకే, బాయ్. ఓకే మామ. హాయ్ ఆర్వి. ఆర్వి, నువ్వు? నేను సుబ్బు. అబ్బా, మస్తు క్రేజీ ఉన్నావు పో. నడు పోదామా? జల్దీ. హైదరాబాద్ లో అన్ని కాస్ట్లీనే అబ్బా. ఎందుకు, ఏమైంది? అరే, ఆకలేస్తుంది, చాయ్ తాగుదాం అనుకుంటే 250 చెప్పిండు కాక. హార్ట్ అటాక్ వచ్చిందా? కొంచెం. సర్లే, మన మిడిల్ క్లాస్ లైఫ్ ఎలాగో అలా సాగిద్దాం పద. చెప్పమ్మా. అమ్మా, ఏంటి ఇంకో పెళ్లి సంబంధమా? ప్లీజ్ అమ్మా, నీకు దండం పెడతాను, నన్ను వదిలేసే. వాట్సాప్లో ఫోటో పంపించావా? ఏంటి ఈ పిల్ల రాక్షసా? ఓ భగవంతుడా, మా అమ్మకి నా బాధ అర్థమయ్యేలా చూడు స్వామి. మస్తుంది నీ రూమ్. రెంట్ ఎంత? 24K అంతే. ఇద్దును. 24,000? అంత రెంటా? అయ్యో సుబ్బు, ఇది చాలా తక్కువ. అయినా నీకే ముందు ముందు అర్థమవుతుంది హైదరాబాద్లో లివింగ్ ఎంత కష్టమో. అవును, నీ ఆఫీస్ ముచ్చట్లు చెప్పు. ఎలా ఉంది కొత్త టీం? దరిద్రంగా ఉంది. ఒక్కడి ఫేస్ లో స్మైల్ లేదు. అది ఐటీ కంపెనీలా లేదు. జాతరలో జంతికలు పోగొట్టుకుని ఎతుకుతున్న వాళ్ళు ఎక్కున్నాడు ఒక్కొక్కడు. సో ఫనీ. అయినా మీ టీం లీడ్ ఎవరు? వాడొక దొంగ. వద్దు సుబ్బు, వద్దు వద్దు. ఏంటి, వాడంత పులిహోరగాడా? అంతకంటే ఎక్కువ. నాకే గనక మంత్రాలు వస్తే వాడిని చెప్పించేదాన్ని. దొంగ విధవా. ఇంట్రెస్టింగ్. ఇంతకీ ఎవడాడు? ఒకసారి ఫోటో చూపించు, చూస్తా ఆ సైకో ఎదవెవరో. ఫోటోనా? ఎట్లా? సరే, పేరు చెప్పు, ఇన్స్టాలో సర్చ్ చేద్దాం. చరణ్. ఓకే. తినా? కాదు.
వీడిని చూడు. కాదు కాదు, వీడా? హా వీడే. ఏంటి వీడా? నిజంగా ఒకసారి చూడు. వీణ్ణి. అయినా నువ్వేంది వాడిని చూసి అంత షాక్ అవుతున్నావు? వాడు నీకు ముందే తెలుసా? 1 సెకండ్. హా అవ్వా, వామ్మో వామ్మో, ఏందక్క ఈ ట్విస్ట్? వాడి ఫోటో చూసి నువ్వు ఎత్తిన బీర్ దించకుండా తాగుతున్నావు, ఏంది కథ? వాడు నా హార్ట్ బ్రేక్ చేశాడు సుబ్బు. హ, ఇది ట్విస్ట్. బాహుబలిలో బాహుబలిని కట్టప్ప చంపినట్టుంది. ఇంతకీ లవ్వా? 1 సైడ్ లవ్ సుబ్బు. మేము బీటెక్ లో క్లాస్మేట్స్. 3 years సిన్సియర్ గా లవ్ చేసా సుబ్బు. వాడేమో అస్సలు రేగలేదు నన్ను. అయినా మొన్న లాస్ట్ ఇయర్ హైదరాబాద్ లో కలిసామా, అప్పుడు నన్ను లైట్ తీసుకో అన్నాడు సుబ్బు. వాడు కాదు, నువ్వు లైట్ తీసుకో, సోదిగాడు. లేదు సుబ్బు, వాడు చాలా క్రేజీ ఫెల్లో. ఒప్పుకుంటే మా ఇద్దరికి పెళ్ళయ్యేది తెలుసా? నేను 2 babies కి మదర్ కూడా అయ్యేదాన్ని. వాడి సైకోయిజానికి ఎప్పుడో పీక కొరికి చంపేదాన్ని, కానీ నీకెక్కింది, నువ్వు పడుకో అమ్మా. ట్విస్ట్ అదిరింది. వీడి ప్రొఫైల్ ఒకసారి చూద్దాం. ఇదేంది ఇది? కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఫోటో స్టేటస్ పెట్టిండు. అది ఇద్దరం ఒకటే ప్లేస్ లో దిగి ఒకటే టైంలో పెట్టినమా? ఏ ఆర్వి లేవు చూడు, మేమిద్దరం ఒకే టైంలో కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఫోటో దిగి స్టేటస్ పెట్టినాం. వాడు ముందు పోస్ట్ చేశాడు, నువ్వు ఒక 5 minutes తర్వాత చేసావు అంతే. అయినా లైట్ తీసుకో, వాడికి నీ మీద ఫీలింగ్స్ ఏం రావు. వాడు ఒక రూపాయదవా. మరి ఎట్లా అయింది? కూల్, డెస్టినీ మిమ్మల్ని కలపడానికి చూస్తుంది. గొంగుర పప్పేం కాదు. వాడా? నోవే. వాడికి పట్ట పగలే చంద్రయాన్ చూపిస్తా. వెరీ గుడ్ సుబ్బు, నువ్వు అదే మాట మీద నువ్వు అస్సలు తగ్గొద్దు. నీ రివెంజ్ కి నా రివెంజ్ కూడా యాడ్ చేసాయి, ఓకేనా? దెబ్బ కాడికి జ్వరం రావాలి. చూపిస్తా, నా విలన్ ఐడియాలు మొత్తం వాడతా. అరే చెర్రీ, అయిపోయినవరా నువ్వు. చెప్పరా. హలో హీరో గారు, మార్నింగ్ వచ్చిన అమ్మాయితో అప్పుడే పులిహార స్టార్ట్ చేశారా? ఈ టాపిక్ ఫిల్ అవుతానా? ఛా, అబ్బా, వాట్సాప్ స్టేటస్లో ఒకటే ప్లేసు ఒకటే ఫోటో, అర్థమవుతుందిలే. ఒకసారి స్టేటస్ చూస్తావు? రే, ఇది ఒక దిక్కుమాలిన కోఇన్సిడెన్స్ రా. అది పెట్టిన స్టేటస్ నేను పెట్టడం కంటే ఏదైనా నీళ్ళని నూతులు దూకడం బెటర్. సరే, ఆగు, డిలీట్ చేస్తాను. రే, ఇప్పుడే దాన్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను రా. చెర్రీ అంటే ఏంటో చూపిస్తా చూడు. ఓకే బాస్. తిన్నానమ్మా, ఆర్వీతోనే ఉంటున్నా. లేదు ఎటు పోట్లే, నాతోనే అమ్మా, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తా. ఏంది కొత్త గ్రూపు? అప్పుడే వాట్సాప్ గ్రూపా? వీడు నా కోసమే ఈ మెసేజ్ పెట్టాడని నాకు అర్థమైంది. చుక్కలు చూపించాలని ఫిక్స్ అయిపోయిండు. సుబ్బు, ఏందే నీ ఫ్యూచరు? వాడు సబ్జెక్ట్ అడిగితే ఒక్క ముక్క రాదు.
అమ్మా ఎంత పని చేసినావు అమ్మా. రేపు నా లైఫ్ చికెన్ 65. సుబ్బలక్ష్మి, రేపటి నుంచి నీకు నేషనల్ గేమేనే. నాకు ఈ జాబ్ వద్దు బాబోయ్ అని ఏ ఎర్ర బస్సు అయితే ఎక్కేసి వచ్చావో అదే ఎర్ర బస్సు ఎక్కి వెళ్ళేలా చేయకపోతే నా పేరు చెర్రీయే కాదే, చెర్రీయే కాదు.